ఓకే. కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ ఫైండ్ ఔట్ చేయడానికి ఇప్పటివరకు మనం లాబొరేటరీ మెథడ్స్ చూసుకున్నాం. కాన్స్టాంట్ అండ్ వేరియబుల్ టెస్ట్, హెడ్ పర్మియబిలిటీ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి పంపింగ్ ఔట్ టెస్ట్‌లో అన్‌కన్ఫైన్డ్ యాక్యుఫైర్, కన్ఫైన్డ్ యాక్యుఫైర్ చూసుకున్నాము. నెక్స్ట్ వన్ ఇప్పుడొచ్చేసి మనం ఆహ్, ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లోకి వెళ్తున్నాం. సో, ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లో పంపింగ్ ఔట్ టెస్ట్‌కి, పంపింగ్ ఇన్ టెస్ట్‌కి మెయిన్‌గా డిఫరెన్స్ ఏంటంటే, సో, ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, పంపింగ్ ఔట్ టెస్ట్‌లో ఏంటంటే, వాటర్‌ని మనం బయటికి పంప్ ఔట్ చేస్తాము. ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లో ఏంటంటే, వాటర్‌ని మనమే లోపలికి పంపించేస్తాం. సో, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఆ పర్టిక్యులర్ స్ట్రాటమ్ యాక్సెప్ట్ చేస్తుందో, ఆ విధంగా మనం డిశ్చార్జ్ ద్వారా మనం ఫైనల్‌గా మనం పర్మియబిలిటీ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లో ఏంటంటే, ద అమౌంట్ ఆఫ్ వాటర్ యాక్సెప్టెడ్ బై ద హోల్. సో, ఆ విధంగా మనం ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కాలిక్యులేట్ చేస్తాము. సో, పంపింగ్ ఔట్ టెస్ట్‌లో ఏంటంటే, ద అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్టెడ్ ఎట్ ఎ పర్టిక్యులర్ టైమ్ ఫ్రమ్ ద స్ట్రాటమ్. ఈ విధంగా 2 రకాలుగా చేస్తాం. అయితే సో, ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లో మెయిన్‌గా 2 రకాలున్నాయి. ఒకటి ఓపెన్ ఎండ్ టెస్ట్ ఇంకోటి ప్యాకర్ టెస్ట్ అని ఉంది. ఓపెన్ ఎండ్ టెస్ట్, ప్యాకర్ టెస్ట్‌కి తేడా ఏంటంటే, ఓపెన్ ఎండ్ టెస్ట్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సో, పంపింగ్ ఇన్ టెస్ట్‌లో జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ సైన్స్ యూజ్ చేస్తారంటే, కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ ఇండివిడ్యువల్ స్ట్రాటమ్‌కి కాలిక్యులేట్ చేయడానికి ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లు బాగా యూజ్ అవుతాయి. అగైన్ ఈ పంపింగ్ ఇన్ టెస్ట్ ఏంటంటే ఫీల్డ్ మెథడ్స్ కాబట్టి కొంచెం యాక్యురేట్‌గా వస్తుంది. కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే పంపింగ్ ఔట్ టెస్ట్‌కి, పంపింగ్ ఇన్ టెస్ట్‌కి తేడా ఏంటంటే, పంపింగ్ ఔట్ టెస్ట్ ఏమో టోటల్ హోల్ స్ట్రాటమ్ ఆఫ్ ది సాయిల్ మొత్తం వస్తుంది పర్మియబిలిటీ. ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లో ఏంటంటే, ఇండివిడ్యువల్ స్ట్రాటమ్‌కి దాని యొక్క పర్మియబిలిటీ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ అండ్ లెస్ అక్యురేట్ దాన్ పంపింగ్ ఔట్. ఎందుకంటే మోర్ ఎకనామికల్ ఏంటంటే దీనికి తక్కువ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం హోల్ టెస్ట్ మొత్తం వాటర్ మొత్తం పంపి బయటకి పంప్ ఔట్ చేయం కాబట్టి, సో ఈజీగా పంపింగ్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ కాకపోతే ఏంటంటే మొత్తం స్ట్రాటమ్ మొత్తం చేయం కాబట్టి కొంచెం వరకే చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ తక్కువగా మనకి రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మెయిన్‌గా ఇందులో ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లో 2 టైప్స్ ఓపెన్ ఎండ్ టెస్ట్ ఉంది. ప్యాకర్ టెస్ట్ ఉంది. ఓపెన్ ఎండ్ టెస్ట్ ఏంటంటే సింపుల్‌గా ద వాటర్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈ పైప్ ఉంటుంది కదా! ఈ ట్యూబ్ వెల్ ఇక్కడి నుంచి బయటకొస్తుంది. అంటే మధ్యలోంచి ఎక్కడ రాదు. వాటర్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది నుంచే మనకి వాటర్ అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ప్యాకర్ టెస్ట్‌కొచ్చేసరికి వాటర్ అనేది ఇట్స్ ఎంటైర్ పెరిఫెరీ ఆఫ్ ది ట్యూబ్ వెల్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ వాటర్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పైప్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్యూబ్ నుంచి వాటర్ ఫ్లో అవుతాయి. ప్యాకర్ టెస్ట్‌లో ఏంటంటే ఎట్ ద సైడ్స్ ఆఫ్ ది ట్యూబ్స్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో, దాన్ని ప్యాకర్ టెస్ట్‌లో యూజ్ చేస్తాము. సో, ఓపెన్ టెస్ట్‌కేమో వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. అగైన్ ఇక్కడ మెయిన్‌గా ఇ ఇ ఇప్పుడు ఓపెన్ టెస్ట్ అయినా చెప్పబోయే ప్యాకెట్ టెస్ట్‌కైనా సో, మెయిన్‌గా ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ కలెక్టెడ్ విచ్ సారీ ద అమౌంట్ ఆఫ్ వాటర్ యాక్సెప్టెడ్ బై ద హోల్ ద్వారా మనం ఈ యొక్క పర్మియబిలిటీ కాలిక్యులేట్ చేస్తాం. సో, ఈ అన్నిటి ఇప్పుడు ఉన్నటువంటి 1, 2, 3, 4 నెక్స్ట్ వచ్చే అన్నిట్లలో కూడా మనం క్లీన్ వాటరే తీసుకోవాలి. సో, ఏమన్నా వాటర్ కనుక కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా వాటర్ ప్యూరిఫైడ్‌గా లేకపోయినా టర్బిడ్‌గా ఉన్నా మనం ఏం చేయాలి వాటిని సెపరేట్‌గా క్లీన్ చేసుకొని తర్వాత వాటర్‌ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మెథడ్‌లో కూడా మనం చెప్పేదేంటంటే ద టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ షుడ్ బి హైయర్ దాన్ ద టెంపరేచర్ ఆఫ్ ది సాయిల్. ఎందుకు అంటే, సో, సాయిల్ టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, వాటర్ పంపించగానే ఏమంటది, ఆ హీట్‌కి ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి వాక్యూమ్‌గా ఫార్మ్ అయిపోయి స్ట్రక్ అయిపోతుంది. ఫర్దర్‌గా మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ అనేది జరగదు కాబట్టి మనకి. సో, అందుకే టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంటే ఆ ప్రాబ్లమ్ ఏమి రాదు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ ఈ ఈ నెక్స్ట్ ప్యాకర్ టెస్ట్ గాని, ఓపెన్ టెస్ట్‌లో గాని సో, మనం హోల్ డ్రివెన్ చేయగానే మనకేంటంటే ఫస్ట్ వాటర్ ఇందులోకొచ్చేస్తుంటాయి. సో, వచ్చిన వాటర్‌ని మనం ఫస్ట్ క్లీన్ జేయాలి. వచ్చిన వాటర్‌ని బయటికి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మడ్ వాటర్ వస్తుంది. అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపటి తర్వాత ప్రతి ఈ ఓపెన్ ఎండ్ అయినా లేదా ప్యాకెట్ టెస్ట్ కైనా ఒక స్టడీ స్టేట్‌కి రీచ్ అవుతుంది. సో, ఆ స్టేట్‌కి రీచ్ అయ్యాక మనం ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో, ఈ కాన్సెప్ట్స్ అయినా ఈ ప్రాసెస్ అయినా అన్నిటికి సేమ్. ఇంకోటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికి సేమ్ చెప్తున్నాను. సేమ్ ఒక సాయిల్ శాంపుల్ తీసుకుంటాము. సాయిల్ స్ట్రాటమ్ ఏ స్ట్రాటమ్‌లో అయితే మీకు పర్మియబిలిటీ కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా అది ఓపెన్ ఎండ్ కావచ్చు లేదా సింగిల్ ప్యాకర్ కావచ్చు. ఏదైనా సరే మనం ఏం చేయాలైతే ఎక్కడైతే స్ట్రాటమ్ అన్నామో, ఆ స్ట్రాటమ్ వరకు హోల్ అనేది తవ్వాలి. అంటే డ్రివెన్ చేయాలి. సో, డ్రివెన్ చేసినప్పుడు ఏంటంటే, సో, డ్రివెన్ చేయాలి. ఫస్ట్ హోల్ డ్రివెన్ చేయాలి. డ్రివెన్ చేసిన తర్వాత ఆ పైప్ కేసింగ్ ఏసుకోవాలి. సో, ఈ పంపింగ్ ఇన్ టెస్ట్ అంటే జనరల్‌గా పైప్ కేసింగ్ పెద్దగా అవసరం లేదు. ఓకేనా. సో, సారీ దీనికి కాదు గానీ, దీనికి పెద్దగా ఉన్నా లేకపోయినా సరే, ప్యాకెట్ టెస్ట్‌కయితే పెద్ద పైప్ కేసింగ్ పెద్దగా అవసరం లేదు. ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌కి మాత్రం సో, ఆ తర్వాత హోల్ డ్రివెన్ చేసిన తర్వాత పైప్ కేసింగ్ ఏస్తాం. పైప్ కేసింగ్ ఏసిన తర్వాత, ఈ పైప్ కేసింగ్ ఏసిన తర్వాత,
ఏంటంటే వాటర్ అనేది ఇట్లా మనం వాటర్‌ని మనం పంపింగ్ ఇన్ కదా! వాటర్‌ని ఇక్కడి నుంచి ఇందులోంచి ఫ్లో చేస్తూ ఉంటాం. సో, వాటర్ ఫ్లో చేస్తూ ఉంటే అంటే వాటర్ ఎంత ఫ్లో చేస్తుంటే వాటర్ అంత యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. వాటర్ ఫ్లో చేస్తుంటే యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. సో, కొద్ది ఒక అట్లా కొంచెం టైం అయ్యాక ఒక స్టడీ స్టేట్‌కి రీచ్ అయిన తర్వాత మనం ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. సో, ఒక అమౌంట్ ఆఫ్ వాటర్‌ని పంపించినప్పుడు అది అమౌంట్ ఎంత టైంకి అది మొత్తం వాటర్ మొత్తం యాక్సెప్ట్ చేసిందో చూసి మనం ఆ విధంగా దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ హోల్ డ్రివెన్ చేసేటప్పుడు ఆ స్ట్రాటమ్‌కి మినిమమ్ ఏంటంటే ఈ ఓపెన్ ఎండ్ అనేది ఈ యొక్క హోల్ ఎంత ఉండాలంటే అట్‌లీస్ట్ మన అక్విఫర్ ఈ లేయర్ ఉందనుకోండి. ఆ లేయర్ అనేది ఏంటంటే 10 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ ది ఈ ట్యూబ్‌కి అట్‌లీస్ట్ అంత లెంత్ అనేది ఉండాలి. అంతకంటే తక్కువ ఉండకూడదు. సో, మినిమమ్ ఈ 10 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ ది హోల్‌కి దాటి ఉండాలి. అదే విధంగా ఈ పైప్ ఎండ్ అనేది ఈ ఏదైతే స్ట్రాటమ్ తీసుకుంటామో ఆ స్ట్రాటమ్‌కు దగ్గరగా ఉండకూడదు. దాన్ని దాటి ఎళ్ళకూడదు. మినిమమ్ ఎంత డిస్టెన్స్ ఉండాలంటే ఆ లేయర్‌కి 10 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ ది ట్యూబ్‌కి కొంచెం డిస్టెన్స్‌లో ఉండాలి. ఇలా మనం ఈ యొక్క స్ట్రాటమ్ తీసుకునేటప్పుడు ఇది ఏమో ఇంత ఈ హైట్ లోపల నుంచి మనం డ్రివెన్ చేయాలి. ఈ హైట్ దాటకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనం చూసి దాన్ని అప్పుడు మనం పైప్‌లోంచి వాటర్ పంపిస్తే అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంతైతే కలెక్ట్ చేసుకుందో చూస్తాం. ఈ విధంగా కలెక్ట్ చేసుకొని చేస్తాం. ఇది ఈ మెథడ్ ఏంటంటే ఇది వితౌట్ ప్రెషర్. అంటే ఇక్కడెక్కడ మనం ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా అప్లై చేసేసి కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ హెడ్. సో, టోటల్ వాటర్ లెవెల్ డిఫరెన్స్ ఏంటంటే సో, వాటర్ లెవెల్ ఎక్కడుంది ఇక్కడ? అయ్యో! సారీ ఇక్కడ మిస్టేక్ చేశాను డయాగ్రాము. సో, వాటర్ లెవెల్ ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి అండ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇక్కడి వరకు. ఇక్కడి నుంచి చూపిస్తాను. సో, వాటర్ లెవెల్ ఎక్కడైతే మనం ఏ లెవెల్ నుంచి అయితే పంపిస్తున్నామో, ఏ లెవెల్ వరకైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇక్కడికి ఈ వాటర్ లెవెల్ అవుతుంది. ఇది హెచ్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ హెచ్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇదేమో రేడియస్ ఆఫ్ ది ట్యూబ్ వెల్. ఇలా మనం తీసుకొని చేస్తాము. సో, దాని ద్వారా మనకి ఆటోమేటిక్‌గా దీని యొక్క ఫార్ములా ఏంటంటే యాస్ పర్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ డైరెక్ట్‌గా ఇచ్చినటువంటి ఈక్వేషన్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ ఈస్ ఈక్వల్ టు క్యూ బై 5.5 ఇంటూ ఆర్ ఇంటూ హెచ్. ఆర్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు. రేడియస్ ఆఫ్ ది ఏమంటాం? ట్యూబ్ వెల్. హెచ్ వచ్చేసి డిఫరెన్స్ ఇన్ ద వాటర్ లెవెల్. మనం వాటర్ లెవెల్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కడుంది? అండ్ మనం వాటర్ లెవెల్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాం. సో, దాన్ని బేస్ చేసుకొని మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఆ విధంగా చేసేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ వితౌట్ ఇదంతా వితౌట్ ప్రెషర్. ఇప్పుడు విత్ ప్రెషర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాయిల్స్ ఈ యొక్క స్ట్రాటమ్ వాటర్ తొందరగా యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. చాలా లేట్‌గా తీసుకుంటుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే అండర్ ద ప్రెషర్ అప్లై చేసి ఇందులో నుంచి వాటరు ఇక్కడి నుంచి బయటకొస్తాయి. డ్రా చేయడం మర్చిపోయానిక్కడ. సో, వాటర్ అనేది ఈ ఓపెన్ ఎండ్ దగ్గర నుంచి వాటర్ అనేది ఇట్లా బయటకొస్తుంటాయి. సో, వాటర్ ఇలా బయటకొచ్చేసి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో, ఇట్లా వాటర్ బయటకొస్తుంటాయి. ఆ విధంగా మనం చేస్తాం. ఇది ఎలా అంటే అండర్ ద యాక్ట్ ఆఫ్ ప్రెషర్ ద్వారా మనం అప్లై చేస్తాం కాబట్టి ఇలా ముందుకు ఫ్లో అనేది జరుగుతుంటుంది. ఓకే. సో, ఇది. ఇక్కడేంటంటే మెయిన్ ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటంటే సో, ఇక్కడ కూడా వాటర్ లెవెల్ డిఫరెన్స్ ఏందంటే ఆటోమేటిక్‌గా గ్రౌండ్ వాటర్ టేబుల్‌కి ఈ యొక్క గ్రౌండ్ సర్ఫేస్‌కి గాని లేదా జనరల్‌గా ఇక్కడి నుంచి వాటర్ లెవెల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో, దాదాపుగా హెచ్ అనేది ఈ 2 కేసెస్‌లో దాదాపుగా 2 ఒకే లెవెల్‌లో జనరల్‌గా జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో, పెద్ద డిఫరెన్స్ అనేది అంతగా ఏముండదు. సో, హెచ్ ఇక్కడ తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ కేసెస్‌లో కూడా మనం ఏంటంటే, ఈ యొక్క ఈ యొక్క ఈ పైపు అంటే ఈ ట్యూబ్ అనేది ఎంత వరకు ఉండాలంటే, ఏ స్ట్రాటమ్ అయితే మనం పర్మియబిలిటీ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నామో, అది అట్‌లీస్ట్ 10 టైమ్స్ ఆఫ్ రేడియస్‌ని దాటి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఈ పైపు ట్యూబ్ వెల్. నెక్స్ట్ అగైన్ ఈ ట్యూబ్ వెల్ అనేది 10 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్‌కి రీచ్ కాకముందే మనం కొంచెం ఎక్స్‌ట్రా గ్యాప్ అనేది ఉంచేటట్టు మనం డ్రివెన్ చేసుకోవాలి. అంటే 10 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అంటే సపోజ్ 1 మీటర్ అనుకోండి. 10 మీటర్ల కంటే 11 మీటర్లు, 12 మీటర్ల వరకు ఉండొచ్చు. ఆ లోపు వరకు మనం ఉండొచ్చు. మరి 8 మీటర్లు, 9 మీటర్ల దగ్గర మనం ఈ హోలు ఆ లేయర్ నుంచి బాటమ్ నుంచి ఉండకూడదు. మినిమమ్ 10 మీటర్స్ ఉండాలి. లేదా 11, 12 అనే ఉండొచ్చు. కానీ 8, 9 ఉండకూడదు. అది దాని అర్థం. ఓకేనా. సో, ఈ ఓపెన్ టెస్ట్‌లో ఏంటంటే, మనం ఏం చేస్తామంటే, ఈ వాటర్‌ని పంపించేస్తాము. పంపించేసినప్పుడు వాటర్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది పైప్ కేసింగ్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి, దీన్ని ఓపెన్ ఎండ్ టెస్ట్ అంటాము. ఇక్కడ 2 రకాలుగా మనం చేసుకుంటూ వెళ్తాము. సో, ఇది దీనికి సంబంధించిన ఆహ్, లేదనుకుంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఇక్కడుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రాటమ్‌కి అబోవ్ ఉంది. అయితే స్ట్రాటమ్‌కి అబోవ్ ఉంటే పెద్ద ప్రాబ్లమ్ లేదు గానీ, గ్రౌండ్ వాటర్ టేబుల్ బిలో ఉందనుకోండి, అదొక పెద్ద చికాకుంటుంది. ఎందుకంటే మీరు ఎంత వాటర్
వాటర్ పోసేసినా గాని వాటర్ యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. వాటర్ యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది గానీ, ఒకానొక స్టేజ్‌కొచ్చేసాక స్టడీ స్టేట్‌కి రీచ్ అవ్వదు ఎప్పటికి కూడా. అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. సో, అలా ఇబ్బంది పడకుండా కోసం దీనికి కొంచెం మోడిఫికేషన్ ఉంది. సో, దాని ద్వారా కూడా మనం చేయొచ్చు. బట్ ఈ కండిషన్ హెడ్ లాస్ ఏమవుతుందంటే వాటర్ లెవెల్ డిఫరెన్స్ ఏమవుతుందంటే, ఎక్కడి నుంచైతే వాటర్ లెవెల్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడి వరకైతే వాటర్ అనేది ఓపెనింగ్ అవుతుందో అదే హెడ్. ఇక్కడ వాటర్ లెవెల్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి క్యాపిటల్ హెచ్ అవుతుంది. సేమ్ ఆర్ వచ్చేసి క్యాపిటల్ రేడియస్ ఆర్. సో, ఈ పంపింగ్ ఇన్ టెస్ట్‌లో ఓపెన్ ఎండ్ టెస్ట్‌కి మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇదేమో వితౌట్ ప్రెషర్, ఇది విత్ ప్రెషర్. ఈ రెండిటికి గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఈ టెస్ట్ హోల్ ఏదైతే ఉందో అది పైనే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీకు రాసాను, రాయలేదు. ఓకే. ఈ ఇది మీకు యొక్క ఈ స్ట్రాటమ్ యొక్క టెస్ట్ హోల్. ఈ టెస్ట్ హోల్‌కి అబోనే వాటర్ టేబుల్ అనేది పైనే ఉంది. ఇక్కడ గూడా అంతే. కానీ ఈ కండిషన్‌కొచ్చేసరికి మీరు టెస్ట్ హోల్ ఏమో ఇది చేద్దాం అనుకుంటున్నారు. బట్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏమో బిలో ఉంది. అలాంటప్పుడు ఇలా. సో, ఇక్కడ వచ్చేసరికి హెచ్ వచ్చేసి ఎక్కడైతే వాటర్ లెవెల్ స్టార్ట్ అయిందో, ఎక్కడైతే వాటర్ లెవెల్ ఎండ్ అవుతుందో అదే దాని యొక్క లా వాటర్ డిఫరెన్స్ ఇన్ ద వాటర్ లెవెల్ క్యాపిటల్ హెచ్ తీసుకుంటాం. ఓకేనా. దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. ఇదే K = Q/5.5 ఇంటూ R ఇంటూ హెచ్ ఇలా తీసుకుంటారు. ఓకేనా. అది. ఓకేనా. సో, అయితే ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ప్రెషర్ అప్లై చేస్తున్నాం అంటున్నాంగా. ఈ ప్రెషర్ అప్లై చేసేటప్పుడు క్యాపిటల్ హెచ్ ప్లేస్‌లో ఈ హెడ్‌తో పాటు ఈ ప్రెషర్ ఎంతైతే అప్లై చేస్తున్నామో బై యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఏసి టోటల్‌గా మనం అక్కడ హెడ్ అనేది వాడాలి. అక్కడ హెచ్ వాల్యూ ప్లేస్‌లో రీప్లేస్ చేస్తూ హెచ్ ప్లస్ ప్రెషర్ బై యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇంటూ అప్లై చేయాలి. అలా చేస్తే మనకు అప్పుడు యాక్యురేట్‌గా వస్తుంది. ఓకేనా. ఇది పంపింగ్ ఇన్ టెస్ట్‌లో ఓపెన్ ఎండ్ టెస్ట్. అదే పంపింగ్ ఇన్ టెస్ట్‌లో అగైన్ ప్యాకర్ టెస్ట్ ఉంది. అగైన్ ఈ ప్యాకర్ టెస్ట్‌లో కూడా సింగిల్ ప్యాకర్ టెస్ట్ ఉంది. డబుల్ ప్యాకర్ టెస్ట్ ఉంది. అయితే సింగిల్ ప్యాకర్ టెస్ట్ అసలు ప్యాకర్ టెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే కొన్ని సాయిల్స్ హార్డ్‌గా ఉంటాయి. చాలా రాక్ టైప్ ఉంటాయి. రాకీ నేచర్ టైప్‌గా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ సాయిల్స్‌కి ఎక్కడైతే ఏ టైప్ ఆఫ్ సాయిల్స్‌కి అయితే కేసింగ్ అవసరం లేదో అప్పుడు జనరల్‌గా ప్యాకర్ టెస్ట్ యూజ్ చేస్తాం. జస్ట్ జనరల్‌గా చెప్పాలంటే వీటిని రాకీ సాయిల్స్‌కి యూజ్ చేస్తారు. సో, రాకీ టైప్ ఆఫ్ సాయిల్స్ వాటికి ఈ యొక్క ఈ పంపింగ్ ఇన్ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. అగైన్ ఈ సింగిల్ ప్యాకర్ టెస్ట్ ఎప్పుడు వాడతారంటే ఈ సింగిల్ ప్యాకర్ అంటే ఇప్పుడు ఈ స్ట్రాటమ్ ఉంది. ఈ స్ట్రాటమ్ అనేది మనం వితౌట్ ఇక్కడ ఎటువంటి పైప్ లేకపోతే దీని యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రాటము లూజ్ అయిపోయి దాన్ని విత్ స్టాండ్ అవ్వలేదనుకోండి ఆ హోలు. అలాంటప్పుడు ఏంటంటే ఈ సింగిల్ ప్యాకర్ టెస్ట్ యూజ్ చేస్తాము. ఏదైతే స్ట్రాటమ్ గనుక స్ట్రాంగ్‌గా ఉందనుకోండి అప్పుడు దానికి డబుల్ ప్యాకర్ టెస్ట్ యూజ్ చేస్తాం. అయితే ఇంకొక చిన్న పాయింట్ ఈ ఓపెన్ ఎండ్ టెస్ట్‌కి మన ఈ ప్యాకర్ టెస్ట్ తేడా ఏంటంటే ఓపెన్ ఎండ్ టెస్ట్ ఏమో పైన చేస్తారు. ఫస్ట్ టెస్ట్ హోల్ ఏదైతే ఉందో అది పైన చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బాటమ్ లేయర్ ఉంటే ఏదైతే ఉందో దానికెళ్తారు. అట్లా డీపర్‌కి వెళ్ళిపోతారు. ఈ ఓపెన్ ఎండ్ టెస్ట్‌లో ఏంటంటే ఈ యొక్క పంపింగ్ ఇన్ టెస్ట్ ఫస్ట్ ఒక లేయర్‌కెళ్తాము. ఇంకా లేయర్‌కి బాటమ్ రీచ్ అయ్యేసరికి లోపలికి వెళ్తూ ఉంటుంది. అదే ఈ ప్యాకర్ టెస్ట్ ఏంటంటే ఫస్టు బాటమ్ లేయర్ చేసి తర్వాత పైకి వెళ్తూ అట్లా పై లేయర్స్‌కి తీసుకొచ్చి వస్తూ ఉంటారు ప్యాకర్ టెస్ట్ ద్వారా. అయితే ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ సేమ్ అదే కండిషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చోట ఉండొచ్చు. సో, ఎక్కడైనా ఓకే. సో, ఇక్కడ సింగిల్ ప్యాకర్ టెస్ట్ గురించి చెప్తున్నాము. సో, ఇక్కడేంటంటే మెయిన్‌గా గ్రౌండ్ వాటర్ టేబుల్ సేమ్ పంపింగ్ ఇన్ టెస్ట్‌లో మన ఏమంటారు? పంపింగ్ ఇన్ టెస్ట్‌లో మనకి ఓపెన్ ఎండ్ టెస్ట్‌లో అయితే ఎలాగైతే ఉందో సేమ్ ప్యాకెట్ టెస్ట్‌లో కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ ఒక లేయర్ వరకు ఒక సర్ఫేస్ వరకు ఉంటుంది. ఇక్కడ స్ట్రాటమ్ ఏమో అబోవ్ ద వాటర్ టేబుల్ ఉంది. అయితే ఇక్కడ ఈ కండిషన్‌లో కూడా అంతే. అయితే ఇక్కడ మీకు ప్యాకెట్ టెస్ట్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ వాటర్ అనేది అట్ ద పెరిఫెర్ ఆఫ్ ది యొక్క టెస్ట్ హోల్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది. ఎండ్ నుంచి కాదు. ఈ పైప్ కేసింగ్ చిన్న లైట్ కేసింగ్ ఉంటుందండి. ఆ కేస్‌కి స్మాల్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క స్ట్రాటమ్ అనేది ఆ సాయిలు విత్ స్టాండ్ అవ్వనప్పుడు ఈ కేసింగ్ యూజ్ చేసి వాటర్ అనేది ఇక్కడ నుంచి ఫ్లో చేస్తూ ఉంటారు. అది. సో, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్‌గా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది కేవలం రాకీ టైప్ ఆఫ్ సాయిల్స్‌కి యూజ్ చేస్తారు. పెద్దగా అన్‌కేసింగ్ ఇక్కడెక్కడ కేసింగ్ ఏమి అవసరం లేదు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఏమో టాప్ లేయర్స్ చేస్తారు. తర్వాతకి డీపర్ లేయర్స్‌కి వెళ్ళిపోతుంటారు. ఓకేనా. అదే ఓపెన్ ఎండ్ టెస్ట్‌కి అయితేనేమో ఫస్ట్ కిందకెళ్తారు. తర్వాత అప్పర్ లేయర్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా. అలా చేసుకుంటూ వెళ్తారు. ఓకే. ఓకే. అట్లా అప్పర్ లేయర్‌కెళ్తూ ఉంటారు. సో, ఇది లైట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ కండిషన్‌లో చేసినప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములా ఎలాగొస్తుందంటే ఇట్లా తీసేస్తారు. ఆటోమేటిక్‌గా సేమ్ ఇక్కడ కూడా అంటే ఏంటంటే సేమ్ ఇక్కడ వాటర్ ఫస్ట్ ఇనీషియల్‌గా బోర్‌హోల్ తవ్వుతాం కదా! బోర్‌హోల్ తవ్వినప్పుడు ఇందులో ఫస్ట్ ఓకే.
సో, ఈ ప్యాకర్ టెస్ట్‌లో ఏంటంటే, సో, సేమ్ ఆ మెథడ్ ద్వారా అలాగే ఫస్ట్ డ్రివెన్ హోల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, వాటర్ ఇందులో నుంచి వాటర్ సీప్ అవ్వడం వల్ల కొంచెం డర్బిడ్ వాటర్ ఉంటుంది. సో, దాన్ని క్లీన్ ఔట్ చేసుకోవాలి. ఎప్పుడో ఫ్రెష్ వాటర్ పంపించుకోవాలి. సో, ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత స్టడీ స్టేట్‌కొచ్చిన తర్వాత అప్పుడు మనం క్వాంటిటీ ఆఫ్ వాటర్‌ని ఇందులోకి పంపిస్తూ ఉంటాము. సో, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ యాక్సెప్ట్ చేసినాం దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన ఫార్ములా రెస్పెక్టివ్ ఫార్ములా ఏంటంటే, సో, ఇది K = Q/2π ఇంటూ L ఇంటూ హెచ్. సో, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపిల్ యొక్క టెస్ట్ యొక్క హోల్. హెచ్ వచ్చేసి డిఫరెన్స్ ఇన్ ద వాటర్ లెవెల్. నెక్స్ట్ ఎల్ అంటే ఎల్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ట్యూబ్ వెల్. ఓకే. ఏదైతే మనం తీసుకున్నామో అది. సో, అయితే ఈ ఈక్వేషన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపిల్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్. అదర్‌వైస్ ఇలా ఉంటే మాత్రం అప్పుడు ఈ ఫార్ములా వాడతాం. ఓకేనా. ఇది సింగిల్ ప్యాకర్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి డబుల్ ప్యాకర్. ఇందులో ఈ సింగిల్ ప్యాకర్‌లో కూడా మనం ఆల్రెడీ ఇందాకట్లాగే మనం ఏమంటామంటే ఈ సింగిల్ ప్యాకర్‌లో గూడా విత్ ప్రెషరు, వితౌట్ ప్రెషర్ గూడా అప్లై జేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే మనం ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏమో ఇక్కడ ఈ తీసుకోవాల్సిన స్టార్టింగ్‌కి అబోవ్ ఉంది. లేదా వాటర్ టేబుల్ బిలో కూడా ఉండొచ్చు. సేమ్ బిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇందాకటి కాన్సెప్ట్ క క ప్రొసీజర్ అంతా సేము, అజంప్షన్స్ సేము. కాకపోతే వాటర్ లెవెల్ ఉన్నటువంటి హెడ్ యొక్క డిఫరెన్స్ ఏమవుతుందంటే, ఈ యొక్క ఈ యొక్క సింగిల్ ప్యాకర్ టెస్ట్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఈ యొక్క వాటర్ లెవెల్ ఎక్కడైతే ఇన్‌పుట్ చేస్తున్నామో అక్కడ ఈ రెండిటి మధ్య టోటల్ వచ్చేసి హెచ్ అవుతుంది. అట్లా మనం తీసుకుంటాం. సేమ్ ఫార్ములా మాత్రం సేమ్ అవుతుంది. సో, ఇక్కడ ఎట్ ద సెంటర్. సో, దీనికి మిడిల్ డిస్టెన్స్‌లో నుంచి ఫైండ్ ఔట్ చేస్తాం. ఇది సింగిల్ ప్యాకర్ టెస్ట్ గురించి. నెక్స్ట్ వన్ డబుల్ ప్యాకర్ టెస్ట్. సో, డబుల్ ప్యాకర్ టెస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ స్ట్రాటమ్ గనక స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, వితౌట్ కేసింగ్ లేకపోయినా విత్ స్టాండ్ అవ్వగలదనుకోండి, అప్పుడు ఈ డబుల్ ప్యాకర్ టెస్ట్ యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఎక్కడ ఎటువంటి సైడ్స్‌కి ఏముండదు. ఓన్లీ పైన ఒక ప్యాకర్, కింద ఒక ప్యాకర్ 2 ప్యాకర్స్ ఉంటాయి. ఈ ఇంతకుముందు కేసులో ఏంటంటే ఓన్లీ సింగిల్ ప్యాకరే ఉంటుంది. ఈ కేసెస్‌లో 2 ప్యాకర్స్ ఉంటాయి. ఒక స్టాండ్ పైప్‌లో నుంచి వాటర్ బయటకొస్తుంటాయి. వాటర్ వచ్చిన పైరు ఏదైతే టెస్ట్ హోల్ అనుకుంటున్నామో ఆ టెస్ట్ హోల్‌కి ఆ చుట్టూ వాటర్ అప్లై చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో, అట్లా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ యాక్సెప్ట్ చేస్తుందో చూసుకుంటూ వెళ్ళాలి. అట్లా మనం కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాము. సో, ఫైనల్‌గా మనకి దాని యొక్క వాటర్ లెవెల్ సేమ్ అదే యూజ్ చేస్తాము. అండ్ లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపుల్ అది. ఓకే. సేమ్ ఇదే కాన్సెప్ట్ డబుల్ ప్యాకర్ టెస్ట్‌కి ఒకవేళ గ్రౌండ్ వాటర్ టేబుల్ బిలో ఉంటే సేమ్ ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సింగిల్ ప్యాకర్ టెస్ట్‌కి అయితే ఎలాగైతే ఉంటుందో సెంటర్ ఆఫ్ ది ఈ యొక్క ఈ కేసింగ్ నుంచి ఇక్కడ నుంచి వాటర్ లెవెల్ యొక్క ఇన్‌పుట్‌కి మధ్య ఉన్నటువంటిది హెచ్. ఈ రెండిటిని తీసుకొని చేసుకోవాలి. ఓకేనా. సో, ఇలా చేస్తాం. సో, దీనికి సంబంధించిన ఫార్ములాస్ కూడా దీనికి కూడా కొంచెం డిఫరెంట్‌యి ఉన్నాయి. సో, అదేంటంటే సింగిల్ ప్యాకర్ టెస్ట్‌కి, డబుల్ ప్యాకర్ టెస్ట్‌కి ఏంటంటే ఫార్ములాస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ఇక్కడుంది. సో, సింగిల్ ప్యాకర్‌కి, డబుల్ ప్యాకర్ టెస్ట్‌కి యొక్క సేమ్ ఫార్ములా దాదాపుగా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం యూజ్ చేసుకునేటువంటి నొటేషన్స్ ఇక్కడ లెంత్ ప్లేస్‌లో L/2 తీసుకుంటాము. లేదా హెచ్‌లో జస్ట్ నార్మల్ చేంజ్ అవుతుంది. చూసారు కదా! చెప్పాను కదా! అది. అంతే. సో, లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపుల్ సేమ్ తీసుకుంటాం. బట్ హెచ్ ఒక్కటే మనకి మారిపోతుంది. ఓకే. ఇలా చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీకి ఫైండ్ ఔట్ చేయడానికి ఇండైరెక్ట్ మెథడ్స్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా! ఒకటి ఎలెన్ హేజెన్స్ ఫార్ములా ఒకటి, కోజని కర్మాన్ ఈక్వేషన్ ఒకటి, లూడోన్స్ ఫార్ములా ఒకటి, కన్సల్టేషన్ టెస్ట్ డేటా ద్వారా ఇట్లా చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఉన్న ఎలెన్ హేజెన్స్ ఫార్ములా ఏంటంటే ఈ ఇతను ఏం చేశాడంటే నంబర్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేశాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ మీద వాటి యొక్క పార్టికల్ సైజ్ ఫిల్టర్ సైన్స్ మీద ఫైండ్ ఔట్ చేశారు. ఈయన ఎస్పెషల్‌గా 0.1 నుంచి 0.3 కాదు 3 ఎంఎం వరకు. 0.1 ఎంఎం నుంచి పార్టికల్ సైజ్ నుంచి 3 ఎంఎం వరకు ఉన్నటువంటి రకరకాల పార్టికల్ సైజ్‌కి ఇతను కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కాలిక్యులేట్ చేస్తే అది కూడా ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ మినిమామిటీ లెస్ థాన్ 5 ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ సాయిల్స్ చేస్తే మనకు ఫైనల్‌గా ఇతను ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కాలిక్యులేట్ చేయడానికి సీడీ స్క్వేర్. సి అంటే షేప్ కాన్స్టాంట్, డి అంటే డయామీటర్ ఆఫ్ ది పార్టికల్ సైజ్, పర్సెంటేజ్ 10% ఫైవ్ హండ్రెడ్, ఎన్ వచ్చేసి 10% తీసుకుంటే వస్తుందన్నమాట. ఇక్కడొచ్చేసి కోజెనిక్ హార్మోనిక్ ఈక్వేషన్ వచ్చేసి సేమ్ ఇతను బేస్ మీద చేసుకొని ఇతను ఒక ఫార్ములా ఇచ్చాడు. అతనేంటంటే ఈ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫార్ములాస్ తెలుసు. ఇక్కడ ఒక టీ అంటేనేమో టార్ట్యూసిటీ. సో, ఇదేంటంటే √2 అనేది ఉంటుంది జనరల్‌గా గ్రాన్యులర్ సాయిల్స్‌కి. అండ్ ఇక్కడ క్యాపిటల్ ఎస్ అనేది ఉంది. సో, ఆ క్యాపిటల్ ఎస్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా. సో, ఈ స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా అనేది స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ వాల్యూమ్‌కి తీసుకుంటారు. సో, అదొకటి ఇంపార్టెంట్. సో, వాట్ రేషియో ఇవన్నీ వీటన్నిటిని తెలుసుకొని వాటి ద్వారా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ లూడెన్స్ ఫార్ములా ద్వారా ఏంటంటే ఇది ఒక ఎంపిరికల్ ఫార్ములా. సో, యాస్ పర్ నంబర్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్ చేసి ఫైండ్ ఔట్ చేస్తే వచ్చేది ఇది. సో, లాగ్ బేస్ 10 KA² ఇంటూ A A+B అని. సేమ్ K అంటే పర్మియబిలిటీ, S అంటే ఏమో స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా,
ఏబీ అనేవి అతని కాన్స్టెంట్స్, ఏబీ ఆర్ ద కాన్స్టెంట్స్ అండ్ ఎన్ అంటే పోరోసిటీ. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ ఇలా కాకుండా కూడా ఇంకో రకంగా కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అదే కన్సాలిడేషన్ టెస్ట్ డేటా ద్వారా కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇలా ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే వేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కెన్ ఫైండ్ ఇండైరెక్ట్‌లీ బై కన్సాలిడేషన్ ఎక్స్‌పెరిమెంట్. ఇది మీకు ఇంకా రాలేదు. ఫ్యూచర్‌లో వస్తుంది. కన్సాలిడేషన్ యూనిట్ అక్కడ చెప్తాను. సో, కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ. సో, సివి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్. సో, ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ లేదనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. జనరల్‌గా ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, జనరల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ గ్రెయిన్ సాల్ట్స్‌కి ఒకవేళ లెస్ థాన్ 10 పవర్ -5 ఎంఎం/సెకండ్స్ కున్న దీన్ని యూజ్ చేయొచ్చు. ఇలా మనం కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ అనేది ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. రకరకాల మెథడ్స్ యూజ్ చేసి రకరకాలుగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు.